దేవర మూవీ నుంచి దావుది సాంగ్ ఉంది కదా, ఇది సినిమా అయిపోయిన తర్వాత రోలింగ్ టైటిల్స్ లో పడుతుందట. ఇప్పుడు ఈ వీడియో దీని గురించి కాదు, యాక్చువల్లీ ఎన్టీఆర్ గురించి చెప్పాలి. ఎన్టీఆర్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే మగాడంతే. చెప్తున్నాను కదా, మీసం ఉన్న మగాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ పరిస్థితులకు తగ్గట్టుగా వాళ్ళు తల వంచుకుంటూ అందరి దగ్గర బానిసత్వం చేస్తూ ముందుకెళ్తూ ఉంటారు. కానీ ఈ ఎన్టీఆర్ అనే మగాడు ఉన్నాడు కదా, ఇతను మాత్రం వేరే లెవెల్ భయ్యా. ఇతని చరిత్ర గురించి, ఇతను ఇప్పుడు పాటిస్తున్న సమయం గురించి, ప్రతి దాని గురించి డిస్కస్ చేస్తే నిజంగా గూస్ బంప్స్ వస్తాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరు కూడా ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడడం అసలు మిస్ అవ్వద్దు. అండ్ కొంతమంది యాంటీ ఫ్యాన్స్ కూడా ఈ వీడియోని చూడాలి, ఎందుకంటే కొన్ని డార్క్ పాయింట్స్ డిస్కస్ చేయబోతున్నాం కాబట్టి. అసలు ఈ డిస్కషన్ అంతా ఇప్పుడు ఎందుకురా అని అంటారా, అక్కడికే వస్తున్నా. యాక్చువల్లీ దేవర మూవీ సెప్టెంబర్ 27 రిలీజ్ అవుతుంది, ఇంకా గట్టిగా 20 days కూడా లేదు కదా. ఇప్పుడు దేవర మూవీకి ఇది పాన్ ఇండియా మూవీ, హై బడ్జెట్ సినిమా. కల్కి మూవీకి అలాగే గుంటూరు కరణ్ సినిమాలకి ఇచ్చినట్టు టికెట్ రేట్లు ఇంక్రీజ్ చేయాలి కదా దేవర మూవీకి కూడా. ఇప్పుడు బయట టాక్ ఎలా ఉందంటే ఎన్టీఆర్ మీద కొంతమంది పగ తీర్చుకోబోతున్నారు, దేవరా సినిమాకి టికెట్ ప్రైసెస్ ఇవ్వరు అంటే ఒక 50 రూపాయలు 70 రూపాయలు పెంచుకోవడానికి టికెట్ హైక్స్ అయితే ఇవ్వరట ఏపీ గవర్నమెంట్ వాళ్ళు. దీనికి కారణం ఏంటి, అసలు ఎవరు పగ తీర్చుకోవాలనుకుంటున్నారు, దీని వెనకాల ఉన్న రీజన్స్ ఏంటి, ప్రతిదీ మాట్లాడుకుందాం సరేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎన్టీఆర్కి తెలుగుదేశంకి పడదని, అసలు ఎన్టీఆర్కి తెలుగుదేశంకి సంబంధం లేదని కొంతమంది మాట్లాడతారు. అలాగే ఎన్టీఆర్కి బాలయ్యకి కూడా అస్సలు పడదు, వీళ్ళిద్దరూ ఎప్పుడు కలిసి ఉంటారని కొంతమంది చెప్తారు. యాక్చువల్లీ దీని వెనక కారణాలు ఏంటంటే, ఎన్టీఆర్ ఇది వరకు చానాల క్రితం అంటే ఆల్మోస్ట్ 10 to 15 years బ్యాక్ తను ఒక మీడియం రేంజ్ హీరోగా ఉన్నప్పుడే తెలుగుదేశం కోసం చాలా కష్టపడి పార్టీ కోసం అన్ని చోట్ల తిరిగి ప్రచారం చేసి పెట్టాడు. ఇప్పుడు ఎన్టీఆర్ పెద్ద స్టార్ హీరో. ఎన్టీఆర్ ఇది వరకు పార్టీ కోసం అంతా చేసినా సరే, ఆ తర్వాత కాలంలో ఎన్టీఆర్ని కావాలని కొంతమంది తొక్కేసి పార్టీలో ఎదగనివ్వకుండా చేశారు. ఓకే, దానివల్ల ఎన్టీఆర్ బాగా హట్ అయ్యారు. ఎంత హట్ అయ్యారంటే ఆయన సొంత అక్క కూకట్పల్లిలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంటే ఆ ప్రచారానికి కూడా వెళ్ళలేదు. వాళ్ళ అక్క ఓడిపోయారు అనుకున్నది అది వేరే విషయం, సొంత అక్క గురించే వెళ్ళలేదన్నమాట. ఇంకా టీడీపీ వాళ్ళు ఘనంగా మహానాడు అని ఒక కార్యక్రమం పెట్టుకుంటారు కదా, ఆ కార్యక్రమానికి ప్రతిసారి కూడా ఎన్టీఆర్కి ఆహ్వానం అయితే అందట్లేదు. ఎందుకు అందట్లేదు అంటే తెలుసు కదా, కొంతమంది ఎన్టీఆర్ వస్తే గనక ఫోకస్ అంతా ఆయన వైపు వెళ్ళిపోతుంది, పడాల్సిన వాళ్ళ వైపు ఫోకస్ ఉండదు అనమాట. దానివల్ల యాక్చువల్లీ ఇంకొక విషయం ఏంటంటే, కొంతమంది కావాలని ఎన్టీఆర్ మీద కామెంట్స్ చేశారు. మహానాడుకి రమ్మని చెప్పేసి ఎవరు చెప్పరు, సొంత ఇంట్లో ఫంక్షన్ ఉంటే మామూలుగా వచ్చేయాలి, ఎవరు కూడా ఆహ్వాన పత్రిక ఇచ్చి ఇన్విటేషన్ ఇచ్చి రెండి బాబు అని చెప్పేసి పిలవరని చెప్పేసి కొంతమంది వెటకారంగా మాట్లాడారు ఆయన మీద. దానివల్ల ఇంకా గ్యాప్ పెరిగిపోయింది ఎన్టీఆర్కి టీడీపీకి మధ్య. అది ఒక విషయం. అయితే నెక్స్ట్ ఎన్టీఆర్కి బాలయ్యకి మధ్య అప్పుడెప్పుడు అరవింద సమేత టైంలో వీళ్ళ ఇద్దరు కలిసిపోయినట్టు అనిపించింది. ఎన్టీఆర్, బాలయ్య, కళ్యాణ్ రామ్ వీళ్ళ ముగ్గురు ఒకే స్టేజ్ మీద ఉండి సో మంచిగా ఓకే అంతా బాగానే ఉంది అనుకున్నాం. కానీ అదంతా కూడా జస్ట్ బిల్డప్కే. అప్పట్లో ఎన్టీఆర్ నాన్నగారు హరికృష్ణ గారు చనిపోవడం వల్ల ఆ ముగ్గురు కలిసినట్టు కనిపించారు. ఎప్పుడైతే హరికృష్ణ గారు చనిపోయారు, ఇంక మొత్తానికి బాలయ్య, ఎన్టీఆర్ ఫ్యామిలీ అలాగే కళ్యాణ్ రామ్ వాళ్ళని అస్సలు పట్టించుకోవట్లేదు. అంతెందుకు భయ్యా, అన్స్టాపబుల్ షో అని ఆహా కోసం బాలయ్య యొక్క షో చేస్తారు అవునా. ఈ షో కోసం ఎవరెవరినో పిలిచారు, కానీ ఎన్టీఆర్ని పిలిచారా? అంతెందుకు కళ్యాణ్ రామ్ని తీసుకొచ్చారా? బాలయ్య ఒప్పుకోరు. పిలుద్దామని చాలా ట్రై చేశారు, ఇద్దరి మధ్య రాజీ కుదుర్చుదామని చెప్పేసి చాలామంది ట్రై చేశారు, కానీ మన బాలయ్య అయితే అస్సలు ఒప్పుకోరు అనమాట. ఆయన ఎవరి మాట వినరు, ఎవరినైనా సరే ఓకే అంటారు, కానీ ఎన్టీఆర్ మాత్రం షోకి రాకూడదంట. ఓకే, సో ఇటువైపు ఎన్టీఆర్ది తప్పు ఉందా, బాలయ్యది తప్పు ఉందా అంటే చెప్పలేం. బాలయ్య పెద్ద మనిషి, ఆయన పెద్ద ఆయన, సో ఆయనకు ఉండే పట్టింపులు ఆ చాదస్తాలు ఉంటాయి. ఇంకా ఎన్టీఆర్ చిన్నవాడు, కొంచెం తగ్గించుకుని చాలాసార్లు బాలయ్యతో కలుద్దామని చెప్పేసి ట్రై చేశాడు, కానీ బాలయ్య దగ్గరికి రానివ్వట్లేదు. సో ఎంత ట్రై చేస్తాడు చెప్పండి, ఒకానొక టైంలో ఎవరికైనా చిరాకు వస్తుంది కదా. సో మొత్తానికి ఆ గ్యాప్ అలాగే ఉండిపోయింది. ఇంకా ఇప్పుడప్పుడే వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ తగ్గే అవకాశాలు అయితే కనిపించడం లేదు. బాలయ్య ఏమో వాళ్ళ కొడుకు మోక్షజ్ఞానం లాంచ్ చేస్తున్నారు, ఇంకా టీడీపీ వాళ్ళు కూడా గట్టిగా వచ్చే 5 years 10 years నుంచి వీళ్ళే ఉందామని చెప్పేసి అధికారంలో చూస్తున్నారు. అండ్ లోకేష్ కూడా నెక్స్ట్ సీఎం అంటున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ సడన్గా మళ్ళీ పార్టీలోకి టీడీపీలోకి వచ్చారనుకో, ఫోకస్ అంతా ఆయన వైపు వెళ్తుంది, ఎన్టీఆర్ సీఎం అంటారు, ఎందుకు ఏదో డైలాగ్స్ కదా. సో అందుకని అనమాట. ఇప్పుడు దేవరా మూవీకి టికెట్ ప్రైసెస్ ఎందుకు ఇవ్వరు, వాళ్ళ ఫ్యామిలీయే కదా ఎందుకు ఇవ్వరు అంటే చెప్తున్నాను కదా, ఒక రకమైన జెలస్. ఎన్టీఆర్ నిజంగా ఇంత జరుగుతున్నా ఎప్పుడు ఏనాడు ఎవరి మీద పల్లెత్తి కామెంట్స్ చేయలేదు భయ్యా. అసలు ఒక్క మాట కూడా అనలేదు, ఎవరిని అసలు తిట్టలేదు కూడా. నిజంగా ఆయన గ్రేట్ అని చెప్తున్నాను. ఓకే, ఇంత జరిగినా ఎప్పుడైనా గొడవల్లోకి అయితే వెళ్ళలేదు. ఆయన సైలెంట్గా ఆయన పైన ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్కి గట్టిగా తిప్పు కొడితే ఒక 40 years 35 years పోనీ అనుకోండి, ఎంతో కొంత ఏజ్ ఉంది,
మంచి పీక్స్ టైంలో ఉంది ఆయన ఇమేజ్. పాన్ ఇండియా వరకు ఆయన మార్కెట్ని సెట్ చేసుకుంటున్నాడు. హృతిక్ రోషన్తో కలిసి మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత లైనప్ కూడా ప్రశాంత్ నీల్తో, అయ్యో బాబోయ్ మామూలు లైనప్ లేదు. సో ఇవన్నీ కూడా ఒక్కొక్క సినిమా వచ్చిందనుకో ఆయన రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోద్ది. జస్ట్ ఏపీ తెలంగాణ మాత్రమే కాదు, ఇండియా అంతటా కూడా ఆయనకి ఫ్యాన్స్ ఏర్పడతారు. ఇప్పటికే ఉన్నారనుకోండి. సో ఆయన చేసేదంటే ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ రాజకీయాలు గట్రా అంటారా, ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిపోయిన తర్వాత సినీ ఫీల్డ్లో ఇంకా మేకప్ వేసుకోకూడదు అనుకున్న టైంకి ఆయనకి నచ్చితే దిగుతాడు. దిగినప్పుడు అవతల పార్టీ ఎవ్వడు ఉండడు, మొత్తం అందరూ కూడా ఎన్టీఆర్ సైడ్ జంప్ అవుతారు, అందులో డౌటే లేదు. సో ఇప్పుడు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం కూడా కరెక్ట్ కాదు, ఆయన కూడా రావాలనుకోవడం లేదు. కానీ కొంతమంది ఎందుకో వస్తాడేమో అని భయపడుతూ కావాలని అప్పుడప్పుడు ఏదైనా ఛాన్స్ దొరికితే తొక్కుదామని ట్రై చేస్తున్నారు. అంత ఎందుకు, నాన్నకు ప్రేమతో సినిమా సంక్రాంతికి అప్పుడు కూడా టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు అధికారంలో ఉన్నారు. అప్పట్లో పర్మిషన్ ఇవ్వకూడదని తెగ ట్రై చేశారు. కానీ మొత్తానికి ఏదో ప్రెషర్ పెట్టడం వల్ల చివరి నిమిషంలో ఇష్టం లేకుండానే పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు దేవరా మూవీకి కూడా అదే జరిగేది. ఏదేమైనా ఫైనల్గా ఎన్టీఆర్ ఇలాంటి వాళ్ళందరికీ సమాధానం చెప్పాలంటే ముందు దేవరాతో హిట్ కొట్టాలి. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా, హృతిక్ రోషన్ సినిమాలు నెక్స్ట్ లెవెల్ ఉంటాయనుకోండి. సో ఏదేమైనా ఎన్టీఆర్ నిజంగా వేరే లెవెల్ భయ్యా. సో తన ఫ్యామిలీలోనే ఇన్ని వెన్నుపోట్లు, ఇన్ని కుట్రలు, ఇంతమంది తనని అసహించుకున్నా సరే తన పని తాను సైలెంట్గా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఎవరితోని గొడవలు పెట్టుకోకుండా తనేంటో తను చూసుకుంటున్నాడు. ఇది అందరికీ ఉండేది కాదు కదా. ఇక్కడ ఎవరైనా డైహార్డ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తుంటే కింద కామెంట్ రాయండి. ఇంత కష్టపడి చెప్పినందుకు నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను. అలా అని చెప్పి ఎన్టీఆర్ నా ఫేవరెట్ హీరో కాదు, అసలు నాకు ఎవరు ఫేవరెట్ హీరో కాదు. ఓకే, జస్ట్ ఏంటంటే ఎన్టీఆర్ అంటే ఒక చిన్న అభిమానం. ఓకే, అది ఫ్యానిజం అయితే కాదు, అర్థం చేసుకోండి. ఉంటాను ఇక, బాయ్, సరేనా.